వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ విఎస్, మీ విషయంలో వేగంగా క్రియేట్ చేసేయాలి అని అనుకుంది జరగలేదు. జస్టిస్ జరిగింది. మీ విషయంలో క్రియేట్ చేద్దాం అనుకుంది జరగలేదు, కానీ జస్టిస్ జరిగిందండి. అసలు ఏం జరిగింది అనేది ఈ ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, చాలా వేగంగా అంటే వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంట ముగ్గురు విషయంలోని. మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి ముగ్గురండి క్రియేట్ చేద్దాం అనుకున్నారు. మీ విషయంలో యాక్షన్ తీసుకుందాం అనుకున్నారు. ఓకేనా. లెటర్ సి, రూట్ వేసిన ఇద్దరు అందరితో కలిసి టైం కోసం చూసి ఐ ద్వారా, ఓకేనా, ఎలాగైనా సరే సీసీ ఎవలై చూపించి రౌండప్ చేసేయాలి. ఆన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఐ ఆన్ చేయాలి లేదా కెమెరా ఆన్ చేయాలి. ఓకేనా. టేక్ యాజ్ రీజనేట్ అండ్ ఎవలై వాళ్ళు అనుకున్నది ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి అని ఆలోచించారు, మాట్లాడుకున్నారు. ఎలాగైనా ఇంకా ఆపేయాలి అని చెప్పి మొదల కోసం మీకు వెన్నుపోటు వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎవరైతే చూస్తున్నారో అవకాశం కోసం, వాళ్ళకి అసలు అవకాశం లేదు. వాళ్ళు చేసిన ప్రయత్నం ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారండి. ఎస్, డబ్బులు పోగొట్టుకున్నారు. సెలబ్రేషన్ లేకుండా చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట. ఇచ్చి సెలబ్రేషన్ని తలకిందులు చేసేయాలి. ఇంట్లో వాళ్ళ ఫెమినిన్ ఎనర్జీస్ని అస్సలు వదలకూడదు, అంటే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి లేకుండా చేసేయాలి. ఈ అవకాశాన్ని వదలకూడదు, వాళ్ళ పనులను ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి అనుకున్నారండి. అండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీతో గొడవ పడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజానికి వాళ్ళు ఎగురుదాం అనుకున్నారు మీ మీదకి. ఓకేనా. కానీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది జరగక ముందే వాళ్ళు జారిపోయారు. దట్ ఈస్ కర్మ. ఎస్, జస్టిస్ జడ్జిమెంట్ రెండు ఒకేసారి జరిగినాయండి. మీకు జస్టిస్, వాళ్ళకి జడ్జిమెంట్. మిమ్మల్ని ఆపాలి అనుకున్న వాళ్ళు చేయడానికి ఏమీ లేక అలా ప్రేక్షకులుగా చూస్తున్నారండి. ఓకేనా. దారి లేదు. ఫస్ట్ మీ విషయంలో ఎవరైతే దారులు చూస్తున్నారో ఆపడానికి దారి లేదండి. ముందు అవకాశాలు వెతుక్కుంటున్నారు కానీ అనుకుంది జరగలేదు. ఎస్, సక్సెస్ కన్ఫర్మ్ అండి మీ లైఫ్లో. ఓకేనా. లెట్ గో. యాక్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లెట్ గో, ముందుకు వెళ్ళిపోండి మీరు జీవితంలో. మెన్ 25 నుంచి 35 అండి. ఎస్, మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. యాక్షన్ విషయంలో లెట్ గో. ఎస్, కనిపించకుండా లేదా వెన్నుపోటు వేయాలి, చీకట్లో వెన్నుపోటు వేయాలి లేదా తొక్కేయాలి, కనిపించకుండా ఎవరేం చేస్తారో తెలియకుండా ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి. అసలు మొదలలేదు వాళ్ళకి. దే ఆర్ స్కేర్డ్. ఓకేనా. ఆన్లైన్ బుల్లీస్ అండి. జీవితాన్ని తలకిందులు చేసేయాలని అనుకున్నారు, ముందుకెళ్లకుండా చేసేయాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేశారు, బాధ పెట్టేయాలని చెప్పి అనుకున్నారంట. ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని. ట్రస్ట్ ఆన్ ద డివైన్ అండి. నమ్మకంతో ఉండండి డివైన్ మీద. మీరు అలోన్ కాదు. ఓకేనా. మీ లైఫ్లో రావాల్సిన అన్నీ కూడా వస్తాయి. మీ లైఫ్లో రావాల్సిన బ్లెస్సింగ్స్ ఏవి కూడా మిస్ అవ్వవు. ఓకేనా. మీ నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది, మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. అందులో ఎలాంటి డౌటు లేదండి. ఒక మెన్ ఎవరైతే ఉన్నారో నిజానికి నెగిటివ్ ఎనర్జీస్ చేసి బాధ పెట్టాలి అని చెప్పి చూస్తున్నారంట. అలా చేయమని చెప్పి బయట వాళ్ళు, ఇంతకుముందు గతంలో వాళ్ళు 6 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ మనీ ఇచ్చారండి. వాళ్ళకి ఆఫర్ ఇచ్చారు, ఎదురు ఆఫర్ ఇచ్చారు. సో మీకు ఆఫర్ వస్తుందని చెప్పి వాళ్ళకు కూడా కొంచెం జెలసీ ఉంది. సో ఆ జెలసీ వాళ్ళు డబ్బులు ఇవ్వడము, పైగా మీ విషయంలో హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయమని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నది కూడా ల్యాండ్, ఓకేనా, బ్రౌనీజే సిగ్నిఫికెంట్ వాళ్ళు తీసేసుకుందామని అనుకున్నారంట. ఓకేనా. కానీ ఈ వ్యక్తికి అది తెలియట్లేదు, కనిపించట్లేదు. సో ఇంకొక వ్యక్తికి అయితే అర్థమవుతుంది. అయినా సరే వాళ్ళు ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు. నిజానికి ఆ వ్యక్తి మీ దాకా రావడానికి ఛాన్స్ లేదండి. దూరం నుంచి చూస్తున్నారు అంతే. మీరు గౌరవంగా ముందుకు వెళ్ళడాన్ని చూస్తున్నారు. కనిపించకుండా ఈ వ్యక్తి అవకాశంగా తీసుకోవాలి అనుకోవడాన్ని చూస్తున్నారు. కానీ అనుకుంది అయితే జరగట్లేదు. జరగడానికి అసలు అవకాశం లేదండి. మీ విషయంలో కనిపించకుండా మీకు వెన్నుపోటు వేయాలి అనుకున్నందుకు వాళ్ళకి 4 వీలర్కి మీకు వెన్నుపోటు వేసిన తర్వాత వెహికల్ నడిపే వాళ్ళకండి, వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి పిఎస్లో అని అనుకున్నారంట. నిజానికి అసలు ఛాన్స్ లేదు. మనీ రొటేషన్ చేసిన అవకాశం లేదు. బాధ పెట్టడానికి అస్సలు అవకాశం లేదండి. ఓకేనా. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్.
హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. సాడ్ చేయాలని అనుకుంటున్నారండి, కానీ ఛాన్స్ లేదు. ఒక వెలుగు తీరుతారండి, ఖచ్చితంగా ఒక వెలుగు తీరుతారు. కొన్ని వారాలలోనే వెయిట్ మీకోసం, కొన్ని వారాలలో సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవైపు సన్ను, ఇంకోవైపు స్టార్. ఓకేనా? సో మీ విషయంలో మీరు జెండా పాతకుండా చేయాలనుకున్న అన్ని ప్రయత్నాలు అడ్డం తిరిగాయి. ఓకేనా? సో ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, ఆపడానికి అసలు ఛాన్స్ లేదండి. కొన్ని వీక్స్లో ఆన్సర్ ఈజ్ నో, మొదలు లేదు. మిమ్మల్ని ఆపడానికి, స్టక్ అయ్యేలా చేయడానికి అస్సలు ఛాన్స్ లేదు. నియర్ ఫ్యూచర్లో లిజన్ టు యువర్ ఇంట్యూషన్. నియర్ ఫ్యూచర్లో మీకు ఒక ఆఫర్ వస్తుందండి. అండ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకేనా? నిర్ణయం మీరే తీసుకోవాలి ఏం చెయ్యాలి అనేది. ఇందులో అయితే నైబర్స్, రిలేటివ్స్ ఉన్నారండి. దే ఆర్ చేజ్డ్. మీ విషయంలో వాళ్ళు చేసిన దాని కర్మ అనుభవించేశారు, అందులో అసలు డౌటే లేదు, ఎలాంటి డౌటు లేదు. ఎస్, మీ విషయంలో కర్మ అనుభవించేశారండి. బాధ పెట్టాలి, ముందుకు వెళ్లకుండా చేయాలని నైబర్స్, రిలేటివ్స్ కలిపి కూడగలుపుకొని ఏదైతే చేశారో అది బోర్లో పడ్డారు. మీరు హ్యాపీగా లేకుండా చేయాలని చెప్పి బోర్లో పడతారు. ఎస్, చూస్ ఎ న్యూ డైరెక్షన్. కొన్ని వారాలలో మీరు డైరెక్షన్ని, ఫ్యూచర్కి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి కొన్ని వారాలలో మీరు డైరెక్షన్ని మార్చాలి. ఆస్క్ యువర్ ఏంజల్స్. ఓకేనా? మీకు ఏం కావాలనేది ఏంజల్స్ని అడగండి. ఇంటూ ఈజ్ అ సిగ్నిఫికెంట్. లిసన్ 10 ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఎస్ లీస్. ఎల్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఎల్లో 10 జీరో చేసేయాలి. ఇంట్లో ఒకరిని న్యూ బిగినింగ్ లేకుండా చేసేయాలి. ఓకేనా? మీకు కూడా అలాగే మీ విషయంలో కూడా స్మాల్ హౌస్ దగ్గర లేదా స్మాల్ బేబీ ఫాదర్ యాప్ విషయంలో బీ హ్యాపీ. ఓకేనా? మీరు కనిపించకుండా మీ విషయంలో ఎవరు ఏది క్రియేట్ చేయలేరండి. మీకు కనిపించకుండా ఏదో క్రియేట్ చేసేద్దామని అనుకుంటారు, కానీ ఒక బ్రదర్ ఏజ్ ఉన్న పర్సన్ తన జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు, కానీ మీకు సెలబ్రేషన్ లేకుండా అయితే చేయలేరు. ప్రయత్నం అయితే చేస్తారంటండి, కానీ అనుకుంది క్లియర్గా జరగదు. దే ఆర్ ఇన్ కార్డియక్ అరెస్ట్. ఎస్, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు స్టక్ అయిపోయి ఉంటారు, ఇంకా ఎటు కదలలేని పరిస్థితి. జెల్స్ ఎన్ని పర్సన్కి ఏంజల్స్ చెప్తున్నారు, ఇద్దరి విషయంలోని, ఉమెన్ విషయంలోని మీరు డైరెక్షన్ మార్చండి. ఫట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. కొన్ని వీక్స్లో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు, బట్ అది మీరు నిర్ణయం తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. పర్సనల్ లైఫ్ విషయంలో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మనీ ఎర్న్ చేయడానికి, ఓకేనా, రూట్ వేసి రౌండప్ చేసేయాలి, పార్ట్నర్ లేకుండా చేసేయాలి అనేది ఒక దారి కాదు అసలు అది. ఓకేనా? దానివల్ల లైఫ్ అనేదే అయిపోతుంది, మీకు మనీ రావు, లైఫ్ ఉండదు. ఓకేనా? 1-2 సార్లు ఆలోచించండి అని చెప్తున్నారు ఏంజల్స్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ యూ అండి. ఇది మీకు అసలు అగైనిస్టే కాదు, మీ లైఫ్ మీకు అగైనిస్ట్ కాదు. మీ లైఫ్ని మీరు హేట్ చేసేలాగా కొంతమంది మీ వెనక స్క్రిప్ట్లు వేశారు, కుట్ర చేశారు, అందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. ఇందులో మీ తప్పేమీ లేదు, అది కూడా అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. మీరు కొత్త తప్పు చేసి ఆ బురదను మీరు అంటించుకునే ప్రయత్నం చేయొద్దు. ఓకేనా? బీ హ్యాపీ. ఐ యామ్ డివైన్లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.